హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గ్రో అప్ తెలుగు ట్రేడర్స్ నేను ఇవాళ ఒకటి బీటీసీలో అయితే ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇది వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్. ఇవాళ డేట్ వచ్చేసి మార్చ్ 19th. ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ లైన్, అది నేను ట్రేడ్ తీసుకున్నాను. 84,113 దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి 83,800. ట్రేడ్ లాజిక్ ఏంటంటే, ఓకే, ఇది 18 టోటల్గా అయితే మార్కెట్ బులిష్ ఉంది. పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి చూస్తే టోటల్గా నేను పొద్దున ఒక ట్రేడ్ తీసుకున్నాను, అది రికార్డ్ చేయలేదు. ఓకే, పొద్దున్న నుంచి చూడండి, మొత్తం టోటల్గా ఫుల్గా బులిషే ఉంది. సో ఇప్పుడు ఆఫ్టర్ మన యుఎస్ స్టేషన్ స్టార్ట్ అయింది. సో ఆ బేస్ మీద ఇక్కడైతే ట్రేడ్ తీసుకున్నాను. ఈ 18 మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అయింది, ఒక గ్రీన్ క్యాండిల్ 5 minutesది. అక్కడ క్లోజ్ కాగానే తీసుకున్నాను. చూద్దాం. టార్గెట్ వచ్చేసి నాది పెద్ద టార్గెటే ఉంది, 85,000 దాకా చూస్తున్నాను. $85,000 దాకా అయితే టార్గెట్ చూస్తున్నాను. చూద్దాం, వస్తుందా, టార్గెట్ వస్తుందా, స్టాప్ లాస్ సెట్ అవుతుందా. అసలు 3 రోజుల నుంచి అయితే మార్కెట్ అసలు చాలా స్లోగా ఉంది. 85,000, 81,000 ఈ మధ్యలోనే తిరుగుతుంది. ఫుల్ స్టాప్ లాస్ హంటింగ్, ఎక్కడ మూమెంట్ ఇవ్వట్లేదు. తీసుకుంది అయితే 0.01 బీటీసీ తీసుకున్నాను. ఎక్కువేం లేదు ట్రేడర్స్, చిన్న అమౌంట్తో. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, మధ్య మధ్యలో నేను కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఈ మధ్య ట్రేడ్స్ తొందరగా కావట్లేదు, ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంత సోది ఉంటుంది మధ్యలో, చూడటానికి కూడా బోర్ కొడుతుంది అందరికీ. సో అందు గురించి అని మధ్య మధ్యలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుంటాను.
ఓకే ట్రేడర్స్, నా టార్గెట్ అయితే డన్ అయింది. నేను ఇక్కడ ట్రేడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను అనుకున్న ప్రైస్కి అయితే వచ్చింది. ఫస్ట్ క్లోజ్ చేసి ఓకే క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇది లాజిక్ ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. జస్ట్ ప్రైజ్ యాక్షన్, ఇది. ఇంకోటి వచ్చేసి 18 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఓకే, ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ క్లోజ్ అయింది. దాన్ని బట్టి ట్రేడ్ తీసుకున్నాను గాయ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకా వీడియోలు చేస్తాను. వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయింది, పెట్టుకో.